అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం పిల్లలతోనైతే చర్చికి అయితే వెళ్తున్నాను. చర్చిలో ఒక చిన్న పండుగ అయితే ఉంది. దీన్ని ఏమంటారంటే కోతకాయల పండుగ అంటారంట. ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను అనమాట. ఈరోజు మా అత్తమ్మ అయితే ఒక మొక్క అయితే మొక్కుకుంది. మా చిన్నోడు పుట్టినందుకు ఒక 10 చీరలు అయితే ఒక 10 మందికి పెద్దవాళ్ళకి ఇవ్వాలని మొక్కుకుంది. అలా అని మేమైతే ఈరోజు చర్చికి అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఆల్రెడీ లోపల ప్రేయర్ అయితే జరుగుతుంది. చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలతో లోపలికి వెళ్తే మళ్ళీ అంతమందిలో చిరాకు పడతారని నేనైతే బయటనే కొంచెం ఫ్రీగా ఉందని బయటనే కూర్చున్నాం అన్నమాట. మా చెల్లి అయితే వెళ్ళి ఒకసారి చూసి వచ్చింది. అంటే ఫుల్ మంది ఉన్నారు, ఆల్రెడీ ప్రేయర్ జరుగుతుంది. మా పాప మా బాబు మా అత్తమ్మతోనైతే పక్కనైతే కూర్చున్నాను అనమాట. మా పాపకి చాలా ఇంట్రెస్ట్. టెంపుల్కి వెళ్ళినా ఇలా చర్చికి వెళ్ళినా అంటే వాళ్ళు చెప్పేది మంచిగా చక్కగా వింటుందన్నమాట. మా జున్నుగానికైతే కొంచెం బోరు కొట్టి వాడైతే బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు. ఆల్రెడీ ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. కోతకాయల పండుగ అంటే కూరగాయలు తెచ్చి ఏదో పండుగ చేశారంట. నాకైతే మొత్తం అయితే తెలియదు. నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను. అదైనా మా అత్తమ్మ చెప్పింది. ఇట్లా కూరగాయలు తెచ్చి ఒక ఫెస్టివల్లో చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఏమో మా పెద్దత్తమ్మ అన్నట్టు. మా బాబు పుట్టిన తర్వాత వచ్చింది, కానీ మళ్ళీ ఒక 10 days గ్యాప్ ఏమో వచ్చింది. తర్వాత ఇక్కడ కలిసేసరికి తనైతే ఎత్తుకుందనమాట. ఎత్తుకొని అయితే బాబుతోనైతే ముచ్చట్లు అయితే పెడుతుంది. చూడండి, అసలు అప్పుడే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను వచ్చి ఒక 1/2 hour అవుతుంది, కానీ ఫుల్ ఎండ కొడుతుంది. మా బాబుకు కుళ్ళ ఒక డ్రెస్ వేసేసరికి వాడికి చెమట పట్టినట్టు అవుతుంది. కానీ చిన్నపిల్లగాడు కదా, కుళ్ళ గిట్ట తీద్దామంటే వద్దులే, ఇంతమందిలో మళ్ళీ అంటే ఎవరికైనా కొంచెం దిష్టి అనేది ఉంటుంది కదా అనే ఫీలింగ్తో నేనైతే తీయలేదు. పాపం వాడికి అయితే మొత్తం చెమటలు అయితే పట్టేసాయి అన్నమాట. కొంచెం గాలికి అటు ఇటు తిప్పి కొంచెం గాలి అయితే ఊపాను అన్నట్టు చేతితోని. ఇక్కడ చూడండి, చాలామంది పిల్లలైతే ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ పండగ ఏంటంటే ఇట్లా మనిషికి కొన్ని డబ్బులు వేసుకొని ఇక్కడ అంటే ఇంటింటికి కొన్ని డబ్బులు వేసుకొని ఇక్కడనే భోజనాలు కూడా చేశారనమాట. భోజనాలు కూడా ఆల్రెడీ రెడీ చేసేసారు. ఇక్కడ వచ్చేసి పిల్లలైతే చక్కగా బయట అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళనైతే వీడియో తీస్తా అని చెప్పగానే ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. వాళ్ళకు కొందరైతే వద్దని సిగ్గుపడుతుంటారు, కానీ నేను వీడియో తీస్తాను చెప్పగానే మంచిగా ఏదో ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మా చెల్లె, అసలు మా చెల్లెను పడుకుందన్నమాట. ఇలా వెళ్దాం దానంగా నేను రాను అని చెప్పింది, కానీ బతలాడి బలవంతంగా తీసుకొచ్చాను. అందుకనే మొహం అంతా మార్చుకొని కూర్చుంది. ఫస్ట్ అక్కడ ఏం చేస్తుందంటే సెల్లు పట్టుకొని స్నా పెడదాం అన్నట్టు ఆలోచిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక ఆమె అత్తమ్మ అవుతుంది, ఇంకొక ఆమె అక్క అవుతుంది, సుగుణక్క అవుతుంది. వాళ్ళు కూడా వచ్చారు. అసలు వాళ్ళు వస్తారని తెలిస్తే వాళ్ళతోనే కలిసి వచ్చేవాళ్ళం. మేము వస్తానని వాళ్ళకి తెలియదు, వాళ్ళు వస్తారని మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక కలిసిపోయాం అన్నమాట. ఇప్పుడు చర్చి లోపలనైతే ఫస్ట్ చర్చిలో ఫాదర్ను ఫాస్ట్ అమ్మ ఉంటారు కదా, వాళ్ళిద్దరికైతే అత్తమ్మ ఉన్న మామయ్య అయితే బట్టలు అయితే పెట్టారు. అంటే మావాడు పుట్టినందుకు కొంచెం హ్యాపీనెస్తోనైతే వాళ్ళైతే పెట్టారనమాట. ఎప్పటి నుంచో అనుకుంటుంది పెడదామని, ఈరోజు అయితే కూరింది. అంటే ప్రతిసారి మేమైతే క్రిస్మస్కి అయితే ఇక్కడ ఉండట్లేము కాబట్టి, ఇక్కడ మేము ఉండం కాబట్టి ఉన్నప్పుడే పెడదామని ఈరోజు అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ అత్తమ్మను మామయ్య అయితే ఫాస్ట్ అమ్మకు ఫాదర్కి అయితే బట్టలు అయితే పెడుతున్నారు. వాళ్ళు పెట్టిన తర్వాత నెక్స్ట్ మాతోనైతే బట్టలు 10 మందికి అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశారు అనమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరియమ్మ గారు ముందుకు రాగానే మనం చేస్తున్నాను. చదువాల సమ్మక్క గారు సక్కమ్మ గారు కూర్చుంది గోడకెళ్ళి గోడ పెట్టి ఇట్లా పెట్టి అది కూడా తీసుకురా. కొద్దిగా పక్క మా అమ్మ దిగుతాను. అందరిని ఒకసారి ఇవన్
వందెల భద్రమ్మ గారు ఈ అమ్మ రామక్క గారు గుండమల్ల రామక్క గారు చంద వెంకటమ్మ గారు కూడా ముందుకు రాగలరు మనం చేస్తాం. చంద గండమల్ల నరసమ్మ గారు గండమల్ల నరసమ్మ గారు మరిమెట్టు నుంచి. ఎస్ఎల్ చిలకమ్మ ఎస్ఎల్ పుల్లగట్టు రజితమ్మ మత్తుల కౌశల్యం చేస్తారు. ఈ సమయంలో మనకి చక్కటి వాక్యం అందించిన దినేష్ అన్నను అల్ఫాక్కను కూడా మనం సన్మానించుకోవాలి. కాబట్టి ప్రతి గ్రామం నుంచి వచ్చిన సంఘ పెద్దలు ముందుకు రాగలరని మనం చేస్తున్నాను. మరి ఇక్కడ లోకల్గా గూడూరు సంఘ పెద్దలు కూడా ఇక్కడ ఉండగలరని మనం చేస్తున్నాను. ప్రార్థించుకున్నాము. వెంకట గారు ఇక్కడైతే బట్టలు అయితే పెట్టడం అయితే అయిపోయిన తర్వాత ఒకసారి మా అందరికీ అయితే ఫాస్టర్ చేత ఫ్రేయర్ అయితే చేయించింది అత్తమ్మ. మేమైతే ఇక్కడ ఫ్రేయర్ అయితే చేయించుకుంటున్నాము. అక్కడ చిన్నోని వచ్చేసి అక్కడ అత్తమ్మ అయితే ఎత్తుకుంది. మా పాప అయితే ఇక్కడ మా దగ్గర లేదనమాట, అక్కడ బయట ఆడుకుంటుంది. రమ్మని పిలిస్తే రాలేదు, చాలామంది ఉన్నారని బయటనే మా చెల్లెతోనైతే ఆడుకుంటుంది. ఇక్కడ ఫ్రేయర్ అయితే చేయించుకున్న తర్వాత ఇక బయట భోజనం దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన పిల్లల కోసం మనం చిన్నది ఏం పని చేసినా చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. చాలామంది అయితే మా పిల్లల్ని అయితే ఆశీర్వదించారనమాట. అక్కడికి చాలా హ్యాపీగా అనిపించింది. ఫాస్టర్ కూడా ప్రేయర్ చేశాడు మా పిల్లలకి. అంటే నాకు ఈ దేవుడా ఆ దేవుడా అని ఏముండదు, అందరి దేవుళ్ళు సమానమని నా కోరిక. పిల్లల కోసం నేను ఏ దేవుడైనా మొక్కుతా, ఏ టెంపుల్కైనా ఏ చర్చికైనా ఏ మసీదుకైనా వెళ్తే నాకైతే ఒకటే ఫీలింగ్ అనమాట, నా దృష్టిలో అందరి దేవుళ్ళు సమానమని. కాబట్టి ఈరోజు పిల్లల కోసం అంటే నేను పక్కా వస్తాను, ఎక్కడికైనా వస్తాను. కాబట్టి ఈరోజు వచ్చేసి అయితే మంచిగా ఫాస్టర్తో మా పిల్లలకి మా చిన్నోనికి మంచిగా ప్రేయర్ అయితే చేయించామన్నమాట. చేయించిన తర్వాత ఇక మా అత్తమ్మ ఎప్పటి నుంచో తన మొక్క అవుతుంది, ఈరోజు అయితే తీరిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట. ఇక్కడ మా చిన్నోన్ని అయితే బయట మా చెల్లి అయితే ఎత్తుకుంది. నాకు లోపల చీరలు ఇచ్చేంతసేపు కొంచెం టెన్షన్ అయితే అయింది. అంటే బయట ఫుల్ ఎండ కొడుతుంది, వాడు ఏమైనా ఏడుస్తున్నాడని ఒక పక్క వాడి వైపు గుంజిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇక అందరూ సైలెంట్గా ముచ్చట్లయితే పెట్టుకుంటున్నారు. మా చెల్లెని కోసం వీడియో తీయంటే అట్లా ఒక 2 సెకండ్లు వీడియో తీసింది. చెల్లి నాకే తప్ప చెప్పింది, కావాలంటే చిన్న నేనే ఎత్తుకుంటా నువ్వే తీసుకోపో అని చెప్పింది. ఇక్కడ బయటకు వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా భోజనం అయితే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఇక మేమైతే తినడానికి అయితే వెళ్ళామన్నమాట. నార్మల్గా చికెన్ అండ్ బగారా సాంబార్ అయితే పెట్టారు.
పెట్టిన తర్వాత అంటే ఇక్కడ అయితే క్యూ కట్టేశారు అంటే తినడానికి. మేము కొంచెం అంటే ఫస్ట్ వెళ్ళడం ఎందుకని లాస్ట్లో అయితే పట్టేసుకున్నాం. ఇక్కడ పట్టేసుకొని ఇక్కడైతే తింటున్నాం అన్నమాట. మా చెల్లి అయితే తినలేదు, ఇంటికన్నా అంతకుముందే తిని పడుకున్నదని తీసుకొచ్చాను కదా, తనైతే తినలేదు. తిన్న తర్వాత ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరాము. ఇదండి వీడియో. ఫస్ట్ టైం చర్చికి వచ్చిన చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, అది పిల్లల కోసం వచ్చినందుకు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.